జూలై 28 ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ, సీబీటీ-2 అందరూ ఎగ్జామ్ రాశారు. అందరూ సీబీటీ-2 పార్ట్ ఏ రాసేసి జాబ్ అయిపోద్ది అనుకుంటారు. కానీ ఇదే అసలైన స్టేజ్ సీబీఏటీ సైకోమెట్రీ అంటారనమాట. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది నీ జాబ్ డిసైడ్ చేసేస్తది. ఎందుకంటే దీనికి రిజర్వేషన్‌లా కట్ ఆఫ్‌లు ఉండవు. ఏమి ఉండవనమాట. డైరెక్ట్ మీలో మీకే పోటీ, మీతో మీకే పోటీ అన్నమాట. ఈ వీడియోలో సీబీఏటీ కోసం మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. అసలు టీ స్కోర్ అంటే ఏంటి, 42% క్వాలిఫైయింగ్ ఏంటి, బ్యాటరీ టెస్ట్ అంటే ఏంటి, 5 బ్యాటరీస్ ఏమేమి ఉంటాయి, అసలు ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తానన్నమాట. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఓవరాల్ గా సైకోమెట్రీ అంటే ఐడియా వచ్చేస్తది. సో నువ్వు ఈ వీడియో చూసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయు. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకో. వీడియోలోకి వెళ్ళిపోదాం. సైకోమెట్రీ టెస్ట్ అనేది నీ బ్రెయిన్ ని టెస్ట్ చేస్తుంది మామ. నీ మెమరీ టెస్ట్, కాన్సన్ట్రేషన్, నీ రియాక్షన్ టైం, ప్రెషర్ లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఇవన్నీ టెస్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ లోకో పైలట్ జాబ్ కావాల్సింది ఇదే అనమాట. సో అందుకే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఫస్ట్ 42% విత్ చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాటరీ టెస్ట్ రాసి ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఇచ్చాడంటే 42%, యావరేజ్ 50% అనుకోండి. సో 5 మార్క్స్ కన్నా ఎక్కువ 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే జాబ్ అయిపోద్ది అనుకుంటారు. అస్సలు కాదు మామ. ఇలాగే చాలా మంది తప్పు చేసి 10కి 6, 7 పెట్టుకొని వచ్చేస్తారనమాట. అయిపోద్దిలే 42% కన్నా ఎక్కువ వచ్చేస్తుంది అనేసి. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, లైక్ ఇప్పుడు 100 మంది రాశారు అంటే అందులో 42% లీస్ట్ వచ్చిన లీస్ట్ లో ఉంటారు. వాళ్ళకన్నా ఎవరికి ఎక్కువ వచ్చిందో వాళ్ళే పాస్ అవుతారు అనమాట. సో మీలో మీకే కాంపిటీషన్ అన్నమాట ఇది. సో ఎంత గింజుకున్నా ఎన్ని కట్ ఆఫ్ పెట్టినా సరే 50% మంది పాస్ అవుతారు, 50% మంది ఫెయిల్ అవుతారు. సో ఇది అందుకే సెలక్షన్ కి చాలా బెస్ట్ ఎగ్జామ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ టీ స్కోర్ అనమాట. టీ స్కోర్ అంటే ఏంటంటే దీనికి నార్మల్ మార్క్స్ అని ఏమి ఉండవు అనమాట. జనరల్ గా నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని యావరేజ్ స్కోర్ తో కంపేర్ చేసి ఒక స్టాండర్డైజ్ ప్రాసెస్ ఉంటది. దాన్ని బట్టి నీకు టీ స్కోర్ అనేది డిసైడ్ చేస్తారు. లైక్ ఇట్స్ లైక్ కంపేరింగ్ అనమాట. దానికి సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. సో అది నీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో నీకు ఈజీ అయినా హార్డ్ అయినా సరే యావరేజ్ తో కంపేర్ చేస్తారు కాబట్టి అందరికి ఫెయిర్ గానే అవుతుంది అనమాట. సో ఇది అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. సో నువ్వు 42% పట్టించుకోవద్దు, టీ స్కోర్ కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు మాక్సిమం అటెంప్ట్ చేయాలి కాబట్టి. సో ఈ టీ స్కోర్ తో నీ స్కోర్ క్యాలిక్యులేట్ చేసి అందులో 42% కన్నా ఎక్కువ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. ఎవరైతే 42% కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు అనమాట. వాళ్ళ స్కోర్ ఉంటారు కదా, ఆ స్కూల్ నుండి 30% తీస్తారు అనమాట. 2025 నోటిఫికేషన్ కాబట్టి. అదే 2026 నోటిఫికేషన్ అయితే 50% క్యాలిక్యులేట్ చేస్తారు. CBT-2 లో నుండి 2025 ముందు వరకు అయితే 70% తీసేవారు. 2026 నోటిఫికేషన్ నుండి 50%. అది 50, ఇది 50 అనుకోండి. అంతే మా. ఇదే క్యాలిక్యులేషన్, ఇదే సెలక్షన్ ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు ఆ టెస్ట్ లో ఏముంటది, అసలు బ్యాటరీస్ అంటే ఏంటి, ఎలా క్వాలిఫై చేయాలి, అసలు ఏం బ్యాటరీస్ ఉంటాయి, ఏం టెస్ట్ చేస్తారు అనేది మీకు క్లియర్ గా చెప్తాను. సో ఇప్పుడు 5 బ్యాటరీస్ ఉంటాయి కదా, 5 బ్యాటరీస్ కోసం చెప్తాను. అసలు 5 బ్యాటరీస్ ఏంటి క్లియర్ గా డిస్ప్లే చేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకుంటారా, సేవ్ చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకోండి. మెమరీ టెస్ట్, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెస్ట్, పర్పెచువల్ స్పీడ్ టెస్ట్. సో ఇప్పుడు పేరు చెప్పాను కదా, ఈ బ్యాటరీలోనే ఇంకా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. అన్ని టైప్స్ ఏంటి, ఎలా ఉంటదని వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎన్ని మార్క్స్ కి అనేది మీకు లాస్ట్ లో అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క టెస్ట్ కి ఒక్కొక్క స్కోరు, ఒక్కొక్క టైమింగ్ అన్నమాట. నీకు ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి నీకు టైం మారిపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ లోనే క్లాక్ టెస్ట్ ఆర్ వాచ్ టెస్ట్ కానీ టేబుల్ టెస్ట్ కానీ ఈ రెండిట్లో ఒకటి ఇచ్చాడు అనుకో, ఒకటికి 10 మినిట్స్, ఇంకోటికి 5 మినిట్స్ మామ. సో చేంజ్ చూసారు కదా, ఇక్కడ 5 మినిట్స్, హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది. సో అందుకే ఏ టెస్ట్ ఇస్తున్నాడు, ఎన్ని టెస్ట్లు ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి స్కోర్ ఉంటది. దాన్ని బట్టి మీ ఎగ్జామ్ టైం ఉంటది అనమాట. అది మీకు టెస్ట్లు ఏంటి అని చేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఈ బ్యాటరీలు ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా రాయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మెయిన్ అందరూ చేసే తప్పు, దీనికోసం బుక్స్, మెటీరియల్స్ కొనడం. వీఐటీ కొనొద్దు. ఫస్ట్ ఒక ల్యాప్టాప్ పట్టుకో. ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటేనే అవుతుంది. ఫోన్ లో రాసేస్తాను అంటే అసలు నీకు ప్రాక్టీస్ చేయలేవు, నువ్వు అక్కడే డిస్క్వాలిఫై అయినట్టు. సో ఇప్పుడు నార్మల్ గా సైకోమెట్రిక్ అనేది చాలా రకాల టెస్ట్లు ఉంటాయి, చాలా వెబ్సైట్ లో పెడతారు. కానీ నార్మల్ గా మనకి CBTకి దొరికిన సోర్సెస్ దొరకవు. దీనికి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. లైక్ ఇద్దరు ముగ్గురు నార్త్ ఛానల్స్ ఇలాగా సౌత్ లో ఆఫ్లైన్ కోచింగ్స్ లో చెప్తారు, కానీ ఆన్లైన్ లో నీకు దొరకడం తక్కువే దొరుకుతాయి. అందులో నేను GDCలో ఉన్నప్పుడు రాసేది అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్. ఈ వెబ్సైట్ హిందీ ఛానలే, కానీ టెస్ట్లు అన్ని నీకు ఇంగ్లీష్ లో ఉంటాయి. నేనే కాదు రైల్వేలోని ఎక్కడ ఎవరి జాబ్ చేస్తున్నాడు ఉన్నా సరే GDC సైకోమెట్రీ ఉంది అంటే అందరూ అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తారు. సో ఆర్ఆర్బీలు రాసిన వాళ్ళకి అందరికి చాలా యూజ్ అవుతుంది. నేను పర్సనల్ గా ఇదే యూజ్ చేశాను. నేను కొన్నప్పుడు 1200, కానీ నేను నా రూమ్మేట్ కలిపి షేర్ చేసుకున్నాం.
ఎందుకంటే మా రూమ్మేట్ 600, నేను 600. కానీ ఒకరు రాసిన టెస్ట్ ఇంకోళ్ళు రీ అటెంప్ట్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇందులో చాలా రీ అటెంప్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్‌లిమిటెడ్ ఎడ్యుకేషన్‌లో నీకు మొత్తం 446 టెస్ట్‌లు ఉంటాయి మామ. అందులో ఫుల్ టెస్ట్‌లు 62 ఉంటాయి. సెక్షనల్ టెస్ట్‌లు 384 ఉంటాయన్నమాట. మీకు టైం ఎక్కువ ఉంది కాబట్టి మీరు మొత్తం టెస్ట్‌లన్నీ కంప్లీట్ చేసేస్తే చాలా ప్రూవ్ అయిపోతారు. అన్‌లిమిటెడ్ ఎడ్యుకేషన్‌లోనే మీకు క్లాసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ 1200 ఏదైతే పర్చేస్ చేసామో అందులోనే పీడీఎఫ్స్ ఉంటాయి. లైక్ లైవ్ క్లాసులు ఉంటాయి, కొన్ని డెమో క్లాసులు ఉంటాయి అండ్ మెయిన్ టెస్ట్‌లు. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ మాకేటయింది అంటే మేము ఏదైతే ఫార్మాట్ ఈ అన్‌లిమిటెడ్ ఎడ్యుకేషన్‌లో రాసామో ఎగ్జామ్‌లో సేమ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్, సేమ్ ఫార్మాట్ వచ్చింది. సో నేను మీకు పర్సనల్‌గా ఇదే చెప్తాను. అన్‌లిమిటెడ్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ఇన్‌ఫాక్ట్ ఇంకా మనకి ఎంజే 300 అనే కూపన్ వాడితే నీకు 300 డిస్కౌంట్ కూడా వస్తది. లైక్ 1200 నీకు 900 వస్తది. మీకు 2 మెంబర్స్ గాని, 3 మెంబర్స్ గాని షేర్ చేసుకున్నారు అంటే మీకే అడ్వాంటేజ్. లైక్ 300, 450లోనే మీకు పక్కా సెలక్షన్ అయ్యే కోర్స్ దొరికినట్టే. సో నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. నేను ఈ టెస్టే రాసాను. ఇది నాకు పెయిడ్ ప్రమోషన్ వచ్చింది. కానీ ఒకవేళ ఇది నాకు పెయిడ్ ప్రమోషన్ రాకపోయినా సరే నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇదే వాడాను కాబట్టి. నాకు అన్న కాల్ చేసినప్పుడు బ్రో ఇలాగుంది మీకు తెలుగులో చాలా మందికి చెప్పండి ఇది బాగా యూజ్ అవుద్ది అంటే నేను అన్నకి అదే చెప్పానన్నమాట. బ్రో నేను కూడా ఇదే వాడాను. సో ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానని చెప్పాను. సో అందుకోసం మనకు కూపన్ కోడ్ ఇచ్చారన్నమాట. ఎంజే 300 గుర్తుపెట్టుకోండి. ఇది వాడితే మీకే ఉపయోగపడతది. నచ్చితే తీసుకోండి లేదా మీ ఇష్టం. నేను చెప్పడం అయితే చెప్పాను. సో ఇప్పుడు ఒక్కో బ్యాటరీ టెస్ట్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎన్ని క్వెషన్స్ ఉంటాయి ఇవన్నీనా. సో నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఒక్కొక్కటి చెప్తా వెళ్తాను. ఆ స్క్రీన్‌షాట్ తీసుకోండి. సరేనా? సో ఫస్ట్ మెమరీ టెస్ట్ గురించి నేను బ్రీఫ్ ఇస్తాను. ఎలా ఉంటాయంటే నీకు ఒక డయాగ్రామ్ గాని ఏదో ఒకటి చూపిస్తాడు. నువ్వు కొంత టైం ఇస్తాడు. ఆ టైంలో అవి చూసి అవి గుర్తుపెట్టుకొని ఆ తర్వాత నీకు ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు నీకు ఏది చూసావో అది కనిపియదన్నమాట. అది మాయమైపోద్ది. నువ్వు మెమరీని వాడుకొని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని మెమరీ టెస్ట్. సో ఇది గుర్తుపెట్టుకొని ఆప్షన్స్‌లో సేమ్ సిమిలర్‌గా ఇస్తాడు కన్‌ఫ్యూజింగ్‌గా. అది నువ్వు ఆన్సర్ చేయాలి. సో ఇది. సో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ 12 క్వెషన్స్ ఇస్తాడు. 2 మినిట్స్ టైమ్ ఇస్తాడు. 2 మినిట్స్‌లోనే అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చాను కదా! నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ టెస్ట్ అన్నమాట. 3 మినిట్స్ టైమ్ 20 క్వెషన్స్. 2 ఫిగర్‌లు ఇస్తాడు. అంటే ఏ ఫిగర్ పక్కన ఏ ఫిగర్ ఉందో అది చూసుకొని ఆ బొమ్మలు 2 ఎక్కడ ఉన్నాయి అనేది నువ్వు మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ క్లియర్‌గా స్క్రీన్‌షాట్స్ చూపిస్తున్నాను కదా! చూసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. నెక్స్ట్ ట్రాక్ మెమరీ అన్నమాట. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఇచ్చి చూసారా డాట్స్ ఇక్కడ స్క్రీన్‌షాట్‌లో చూపిస్తున్నవి. ఈ డాట్స్ ఇస్తాడు. అక్కడ పేర్లు ఇస్తాడు. నీకు ఇచ్చిన 3 మినిట్స్ టైం తర్వాత ఆ పేర్లు మాయమైపోతే ఏబీసీడీలు వస్తాయి. ఏ దగ్గర ఏ స్టేషన్, బి దగ్గర ఏ స్టేషన్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవి కూడా 12 క్వెషన్స్ 3 మినిట్స్. సో నెక్స్ట్ ఫిగర్ నంబర్ టెస్ట్ అన్నమాట. సో చూసారు కదా ఇక్కడ బొమ్మలు ఉంటాయి. బొమ్మల పక్కన నంబర్స్ ఉంటాయి. ఏ బొమ్మకి ఏ నంబర్ అనేది మ్యాచ్ చేయాలి. అండ్ ఫిగర్ నంబర్ టెస్ట్ 21 క్వెషన్స్ 3 మినిట్స్. అండ్ ఆ తర్వాత బిల్డింగ్ మెమరీ అన్నమాట. లైక్ ఒక బిల్డింగ్ గాని, ఒక బ్లాక్ గాని ఇస్తాడు. అక్కడ 4, 5 హౌసెస్ ఇస్తాడు. ఏ హౌస్ ఎక్కడ ఉందని ఎగ్జాక్ట్‌గా గెస్ చేయాలి. సేమ్ 12 క్వెషన్స్ 2.5 మినిట్స్. సో మెమరీ టెస్ట్ చాలా కష్టం అన్నమాట. ఈ బిల్డింగ్ టెస్ట్‌లో ఈ ఫిగర్ చాలా కష్టం. గుర్తుపెట్టుకోలేము. దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి. చాలా మెమరీ పవర్ కావాలి. ఇందులో చీటింగ్ అవ్వడానికి ఏటి లేదు. ఒకవేళ ఎగ్జామ్‌లో చీటింగ్ చేయాలి అంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎందుకంటే నీ పక్కన చూసేలోపు టైం అయిపోద్ది. సో నాకిప్పుడు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఈ మెమరీ టెస్ట్ ఈ 5 బ్యాటరీస్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను ఎలాగ అప్లై చేశాను, నేను ఎలాగ ఎగ్జామ్ పాస్ అయ్యాను, నా ట్రిక్స్ ఏంటి అని చెప్పి నేను ఒక 4 వీడియోస్ చేస్తాను. ఈ వీడియో కాకుండా అండ్ మిస్టేక్స్ కూడా ఏం చేయకూడదు అనేది అన్నీ డిస్కస్ చేస్తానన్నమాట. జస్ట్ ఎలా క్వాలిఫై అవ్వాలి అని క్లియర్ కట్ వీడియోస్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చేయొద్దు అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకే చాలా ఉపయోగపడతది. ఒక ప్లే లిస్ట్ లాగా ఈ 5 వీడియోస్ ప్లే లిస్ట్ చేసి పెట్టేస్తానన్నమాట. సో ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎందుకంటే సైకోమెట్రీ అనేది ఎన్‌టీపీసీకి కూడా స్టేషన్ మాస్టర్‌కి ఉంటదన్నమాట. దానికి కూడా యూజ్ అవుతది. కానీ వేరే బ్యాటరీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫాలోయింగ్ డైరెక్షన్ అన్నమాట. ఇది మెమరీ లాగా అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తాం కదా! సేమ్ అలాగే ఉంటాయన్నమాట. ఒక టేబుల్ ఇస్తాడు. లేదా ఒక క్లాక్ ఇస్తాడు. ఈ 2 టైప్సే ఉంటాయి. సో ఇందులో వాచ్ ఆర్ క్లాక్ టేబుల్ టెస్ట్ ఉంటది. 20 క్వెషన్స్ 10 మినిట్స్. ఇందులో క్లాక్ ఇస్తాడన్నమాట. ఆ క్లాక్ ఇచ్చి కిందన క్వెషన్ ఇస్తాడు. నార్త్ టు ఈస్ట్ వెస్ట్ ఇలాగని చెప్పేసి ఆ క్వెషన్ ఇస్తాడు. క్వెషన్ బట్టి ఆన్సర్ చేయడమే. అండ్ నెక్స్ట్ టేబుల్ టెస్ట్. అందులోనే లెటర్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. 10 క్వెషన్స్ 5 మినిట్స్. ఇప్పుడు ఈ స్క్రీన్‌షాట్‌లో చూపిస్తున్నట్టు టేబుల్ ఇస్తాడు. కిందన క్వెషన్ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఒకటి. సేమ్ అలాంటిదే ఒకటి ఇస్తాడన్నమాట. సో నెక్స్ట్ డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ అన్నమాట. ఇందులో బ్రిక్ టెస్ట్ అని ఉంటది. హిడెన్ క్యూబ్. ఇది స్కోరింగ్ అన్నమాట. ఇదే తక్కువ ఇది నువ్వు ఎంత బాగా ఊహించుకుంటే అంత బాగా ఆన్సర్ చేయగలవన్నమాట. సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ స్క్రీన్‌షాట్ చూపిస్తున్నా బ్రిక్ టెస్ట్ ఇది. ఇక్కడ బ్రిక్స్ ఇచ్చాడు కదా! మీకు సపోజ్ ఏకి అడుగుతాడు. ఏకి ఏ బ్రిక్స్ టచ్ అవుతున్నాయి. సో అది బికి ఏ టచ్ అవుతున్నాయి. ఇది ఆన్సర్ చేస్తే సరిపోద్ది. దీంట్లో 50 క్వెషన్స్‌కి 5 మినిట్స్ అన్నమాట బ్రిక్ టెస్ట్. అది హిడెన్ క్యూబ్ ఉంటది. హిడెన్ క్యూబ్ ఏం లేదన్నమాట.
ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూపిస్తున్నట్టు కింద నీకు కనబడలేని క్యూబ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి హిడెన్వి అని అడుగుతాడు, అవి చెప్పాలి. 50 క్వశ్చన్స్ 10 మినిట్స్ టైం అన్నమాట. దీని తర్వాత వచ్చే 2 బ్యాటరీలు చాలా ఈజీ అన్నమాట, అవేంటో చూద్దాం. పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెస్ట్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా సింపుల్. నీకు స్కోరింగ్ ఫస్ట్ టైప్ ఫైండ్ డిజిట్ 6 అన్నమాట. ఇది ఏం లేదు, నీకు ఏబిసిడి అని 4 సెట్ ఆఫ్ లెటర్స్ ఇస్తాడు, అందులో 6 దేనికి ఉందో చెప్పాలి. ఒక దాంట్లో కన్నా ఎక్కువ దాంట్లో ఉంటే ఈ అని పెట్టేయాలి. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా స్క్రీన్ షాట్, అదే సేమ్ అదే ఫైండ్ డిజిట్ 9 అన్నమాట. ఇవి కూడా అంతే, 75 క్వశ్చన్స్ 4 మినిట్స్ టైం అన్నమాట. చూసారు ఎన్ని క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టెస్ట్ ఏంటంటే పక్క పక్కనే ఇస్తాడు అన్నమాట నెంబర్లు, అవి ఈక్వల్ కదా చెప్పాలి. చూసి ఇప్పుడు 1 2 3 ఉంది, పక్కన 1 2 3 ఉంటే ఎస్, 1 2 3 ఉండి 1 2 4 ఉంటే నో. సో అలా చూసి పెట్టేయడమే. సో ఇవి మీకు 96 క్వశ్చన్స్ ఇస్తాడు 4 మినిట్స్ లో. అండ్ దాని తర్వాత పిక్చర్ పొజిషన్ టెస్ట్ అన్నమాట. నీకు ఇందులో చూపిస్తున్నట్టు 5 డయాగ్రామ్స్ ఇస్తాడు. ఆ 5 డయాగ్రామ్స్ లో పక్కన ఇచ్చి దానికి ఇంటర్చేంజ్ అయితే ఎన్ని ఇంటర్చేంజ్ అయ్యాయి అని అడుగుతాడు అన్నమాట. అవి అటెంప్ట్ చేయడమే పిక్చర్ పొజిషన్ టెస్ట్ అన్నమాట. ఎన్ని ఫిగర్ ప్లేస్మెంట్స్ అయ్యాయి అనేది. ఇవి 72 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మినిట్స్ లో ఆన్సర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ అన్నమాట. ఇక్కడ పేర్లో ఉన్న స్పీడ్, నువ్వు ఎంత స్పీడ్ గా ఆన్సర్ చేయగల అంత స్పీడ్ చేయాలన్నమాట. ఇందులో 100% పెట్టడం చాలా కష్టం, బట్ ట్రై చేయొచ్చు. ఇందులో సేమ్ ఫిగర్ అని చెప్పి ఆక్టోగనల్ హెక్సాగనల్ అలాగే ఇస్తాడు. అది 96 క్వశ్చన్స్ 6 మినిట్స్ అన్నమాట. సేమ్ అక్కడ ఎక్కడ ఉన్నదో నెత్తికి పెట్టడం అంతే. అండ్ సేమ్ ఫిగర్ సర్కిల్ ఇస్తాడు, సర్కిల్ అయితే 72 క్వశ్చన్స్ 6 మినిట్స్ లో చేయాలి. ఇవి చేసేయచ్చు, ఇవి 100% అటెంప్ట్ చేసేయచ్చు. కానీ సేమ్ ఫిగర్ సిమిలర్ టెస్ట్ ఇలా 2 రకాలు ఉంటాయి. ఇవి ఏంటంటే 72 క్వశ్చన్స్ 6 మినిట్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు మ్యాచ్ చేయాలన్నమాట. లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా, ఏ దేంతో మ్యాచ్ అవుతుంది, బి దేంతో మ్యాచ్ అవుతుంది, సి దేంతో మ్యాచ్ అవుతుంది. సో ఇలా నువ్వు మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా కష్టం, 100% అటెంప్ట్ చేయడం కష్టం అనేది ఇదే. సో అంతే. ఇది కాకుండా మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది మామ. అది ఇప్పుడు దాకా దేంట్లోనే ఎక్కువ ఇవ్వలేదు అనమాట, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు. మెకానికల్ ఆప్టిట్యూడ్ గురించి కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 క్వశ్చన్స్ 10 మినిట్స్ అలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు దాకా చెప్పింది ఇది ఓవరాల్ ఐడియా అన్నమాట. ఏ టైప్ ఉంటే ఏ టైప్ ఉంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఏది ఎలాగా అనేసి. కానీ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేస్తే ఫాస్ట్ గా చేయగలం, ఏ ట్రిక్స్ వాడితే ఏ టెస్ట్ స్పీడ్ గా చేయగలం, గుర్తు పెట్టుకోవడానికి షార్ట్ కట్స్ ఏంటి, ఇప్పుడు మెమరీ టెస్ట్ మొత్తం గుర్తు పెట్టుకోవాలి, ఎలా గుర్తు పెట్టుకుంటే బాగా గుర్తుంటది. సో నేను పక్కా నెక్స్ట్ వీడియోస్ లో క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జాబ్ కొట్టడానికి ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను అనమాట. అండ్ మీరు కూడా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ లో ప్రాక్టీస్ చేయొద్దు, నోట్ బుక్స్ చేయొద్దు, ఆఫ్లైన్ కోచింగ్లకు వెళ్ళొద్దు. ఇది మరీ మరీ చెప్తున్నాను, ఆన్లైన్ లో బెటర్. నా ఒపీనియన్, నా సజెషన్ మీరు తీసుకోవాలి అనుకుంటే అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్. మళ్ళీ చెప్తున్నాను, MJ 300 అయితే 300 ఆఫ్ వస్తుంది, లైక్ 1200 కోర్స్ 900కి వస్తుంది. ముగ్గురు తీసుకుంటారా, ఇద్దరు తీసుకుంటారా, మీ ఇష్టం. చాలా ఎక్కువ అటెంప్ట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ టెస్ట్లు ఉంటాయి. మీ ఓపిక, మీరు ఎన్ని రాసుకుంటారని రాసుకోండి. సో అంతే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను అన్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయినా షార్ట్ అయినా ఏదైనా చేస్తాను అనమాట. సో అంతే. మరి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకో, పేరు గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. signing off.